ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం వస్తున్న పాల దిగుబడిని ఇంకా పెంచాలని, ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశం ఆదేశించారు. జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో భాగంగా మదన్పల్లె బెంగళూరు రోడ్డులోని అమూల్ పాల కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవు పాలు లీటరు 43 నుంచి 45 రూపాయలకి రైతుల వద్ద నుండి కొంటున్నామని, ఎనుము పాలు లీటర్కి 87 రూపాయలకి కొంటున్నామని అన్నారు. ప్రస్తుతం వస్తున్న పాల దిగుబడిని ఇంకా పెంచాలని అధికారులని ఆదేశించారు. ఆయన వెంట జగనన్నకి చెబుదాం జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్ బాబు, ఆర్డీఓ మురళి తదితరులు ఉన్నారు. ఇక్కడ ఈ జగనన్నకి చెబుతా స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు అన్నమయ్య జిల్లాలో. సో విలేజ్ సెక్రటేరియట్, ఆర్బీకే, అదేవిధంగా ఇతర ప్లేస్లో జరిగిన డెవలప్మెంట్ అన్నీ కూడా చూశాను. బాగానే ఉంది, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. కలెక్టర్ గారు వారి టీము బాగా పనిచేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మనము ఈ మదనపల్లి డైరీకి రావడం జరిగింది. మీకు తెలుసు, ఇది ఇప్పుడు దగ్గర 90,000 లీటర్స్ దాకా మిల్క్ ప్రొక్యూర్మెంట్ అవుతూ ఉంది 4-5 జిల్లాల నుంచి. అదేవిధంగా ఇదే పాలు మనము ప్రాసెస్ చేసి మన అంగన్వాడీలకు ఇస్తున్నాం. ఇప్పుడు దాకా మన అంగన్వాడీలకు వచ్చిన పాలు అనేది కర్ణాటక నుంచి వచ్చేది. ఇప్పుడు మనం అది కొంచెం మన రైతులు పోసినటువంటి పాలు మనం లింకప్ చేస్తున్నారు అన్నమాట. ఇవన్నీ ఒక పెద్ద మార్పు. అదేవిధంగా రైతులకు మ్యాక్సిమం రేటు, ఇప్పుడు ఆవు పాలు అయితే 43-44 రూపాయల దాకా మ్యాక్సిమం రేటు వస్తుంది. బఫెలో మిల్క్ అయితే 87 రూపాయల దాకా వచ్చింది, గుడ్ క్వాలిటీ. సో ఆల్ దీస్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ది టైఅప్ విత్ అమూల్ అండ్ ది జేపీవీ ప్రోగ్రామ్. సో ఇది ఇంకా ముందుకు వెళ్తాయి. వచ్చినటువంటి రోజుల్లో ఈ జిల్లాలో అన్ని గ్రామాలు ఈ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయినట్టయితే ఇలా గ్రోత్ రాదు కదా, ఇది కరెక్ట్ కాదు.